హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తల కింద దిండు పెట్టుకొని పడుకుంటే మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయా, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళే హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొందరికి తల కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు. ఇంకొంతమంది అయితే తల కింద 2-3 దిండ్లు కూడా పెట్టుకుంటారు. కానీ ఇలా దిండు పెట్టి పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా మనం నిద్రపోయేటప్పుడు దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దిండు పెట్టుకుని నిద్రపోవడం వల్ల మన వెన్నుముక వంకరగా మారి శరీర భంగిమ కూడా దెబ్బతింటుంది. దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల తలకు రక్త సరఫరా సరిగ్గా జరగగా మనకు తలనొప్పి కూడా వస్తుంది. దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల మన ముఖంపై ముడతలు రావడంతో పాటు అందులోని మురికి నేరుగా మన ముఖానికి తాకి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి, దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. ఇప్పుడు దిండు లేకుండా పడుకోవడం వల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకుందాం. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ మెడ, వెన్నుముక సరైన స్థితిలో ఉంటాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీకు బాగా నిద్ర పడుతుంది. దీనివల్ల చిరాకు, విసుగు, ఒత్తిడి అనేవి దూరం అవుతాయి. అంతేకాకుండా తలనొప్పి అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది, మరియు దిండు లేకుండా పడుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది అనేది. కాబట్టి అందరూ దిండు లేకుండా పడుకోవడం అలవాటు చేసుకోండి. ఫర్ మోర్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.